ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మూడు పార్టీలు కలిసి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బరిలో దిగుతున్నాయి. సో మూడు పార్టీలలో గెలుపు ఎవరిది అన్నట్టు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సో 2025 జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు ఎవరిది అన్నది మాత్రం క్వశ్చన్ మార్క్. దీనికి సంబంధించి దాదాపుగా ఇప్పటికీ బీఆర్ఎస్, అలాగే కాంగ్రెస్, అలాగే బీజేపీ 40 మంది, అంటే మూడు పార్టీలు కాస్త 40 మంది స్టార్ క్యాంపెయినర్లను కూడా బరిలో దింపనుంది. సో ఇప్పటికీ మనకు ప్రచారానికి కేవలం మిగిలి ఉంది 15 రోజులు మాత్రమే. ఈ 15 రోజుల్లో ఏ పార్టీ దశ దిశ తిరగబోతుంది ఒకసారి మనం చూసుకున్నట్టయితే, మనం ఒకసారి 2023 అలాగే ఇప్పుడు 2025 ఎన్నికలకి కంపేర్ చేద్దాం. సో గోపీనాథ్ గారు అప్పుడు దాదాపుగా బీఆర్ఎస్ పార్టీ నుంచి గోపీనాథ్ గారు దాదాపుగా 80,549 ఓట్లు సాధించడం అనేది జరిగింది. అప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి అజరుద్దీన్ కాస్త 65,000 అనుకుంటారు, రౌండ్ ఫిగర్ 5,000. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 65,000 ఓట్ బ్యాంక్ సాధించడం అనేది జరిగింది. సో భారతీయ జనతా పార్టీ వచ్చేసి దాదాపుగా 25,845. సో మొత్తానికి 26,000 తీసుకుందాం, అంటే దాదాపుగా 10-12 ఓట్ల బ్యాంకే కాబట్టి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే 65,000 ఇక్కడ, 26,000 ఇక్కడ, బీఆర్ఎస్ ఏకంగా 80,000. సో ఇక్కడ గెలుపు శాతం ఎంత అంటే 16,000 పైన బీఆర్ఎస్ పార్టీ మెజార్టీతో గెలవడం అనేది జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్, సో నవీన్ యాదవ్, అలాగే బీఆర్ఎస్ నుంచి సునీత, మాగంటి సునీత, భారతీయ జనతా పార్టీ నుంచి లంకాల దీపక్ రెడ్డి కన్ఫర్మ్ చేయడం అనేది జరిగింది. సో మూడు పార్టీలు కాస్త ప్రచారంలో తీసుకోబోతున్నాయి. ఇక్కడ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఈవెన్ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా రేపు మాపు కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సపోర్ట్ గా ప్రచారం చేసే అవకాశాలు ఉన్నాయి. ఇంకా భారతీయ జనతా పార్టీ ఏకంగా కేంద్ర మంత్రులు కావచ్చు, అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కీలక నేతలు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మంత్రులు, కేంద్ర మంత్రులు అంటే నిర్మలా సీతారామన్ లాంటి వాళ్ళని కూడా ఇక్కడ ప్రచారంలో బరిలో దింపే అవకాశం ఉంది. ఇంకా బీఆర్ఎస్ మాత్రం కేసీఆర్, సో కేసీఆర్ ఒక్కడు ప్రచారం చేసిన వార్ వన్ సైడ్ అయిపోతుందని బీఆర్ఎస్ చాలా హోప్స్ పెట్టుకుంది. సో ఇప్పటికీ హరీష్ రావు, అలాగే కేటీఆర్, అలాగే కీలకంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు సైతం ప్రచారాలు కూడా మొదలు పెట్టడం అనేది జరిగింది. సో గతంలో మనం చూసుకున్నట్టయితే 2023లో చూసుకున్నట్టయితే దాదాపుగా 44% పోలింగ్ అనేది ఇక్కడ జూబ్లీహిల్స్ బరిలో దిగింది. ఇప్పుడు 2025లో దాదాపుగా 4 లక్షలు, సో ఓటర్లు దాదాపుగా 4 లక్షలు అని చెప్పేసి కూడా ఈసీ ఖరారు చేయడం అనేది జరిగింది. అందులో 2 లక్షల పైగా మహిళలు, 2 లక్షలకు పైగా పురుషులు ఉన్నారు. సో మొత్తానికి 4 లక్షల ఓటర్లని ఫైనల్ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ ఓట్ బ్యాంక్ పర్సంటేజ్ ఇప్పుడు గతంలో 44% కన్నా ఒకవేళ 55 నుంచి 65% వరకు ఓట్ బ్యాంక్ పెరిగితే అది బీఆర్ఎస్ పార్టీకి లాభం అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అండ్ ప్రతి డోర్ టు డోర్ కూడా బీఆర్ఎస్ పార్టీ ట్రై చేస్తుంది. సో మాగంటి, అంటే ఇక్కడ బీఆర్ఎస్ ప్రచార అవసరాలు ఏంటంటే మాగంటి గోపీనాథ్ గారు 10 సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి, అండ్ ముఖ్యంగా చూసుకున్నట్టయితే కేసీఆర్ ఉన్నప్పుడు ఏ విధంగా ఉండే, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంది. సో ఇక్కడ బీఆర్ఎస్ 2 ప్రచారాస్త్రాలు, మాగంటి గోపీనాథ్ చేసినటువంటి అభివృద్ధి, ఇప్పుడు సెంటిమెంట్ మాగంటి సునీత గారికి, అలాగే కేసీఆర్ చేసినటువంటి 10 సంవత్సరాల్లో అభివృద్ధి, అదొక్కటి అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల్లో ప్రజలకు ఎలాంటి హామీలు ఇచ్చింది, ఏం హామీలు ఇచ్చింది, ఇప్పుడు ఏం చేయలేకపోతుంది. అటు నిరుద్యోగుల బాకీ కార్డు విషయంలో చూసుకున్నట్టయితే మహిళలకి 2,500 బాకీ ఉండడం కావచ్చు, తులం బంగారం బాకీ ఉండడం కావచ్చు, స్కూటీలు అని చెప్పేసి, తర్వాత యూత్ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్, ఈ విధంగా చివరిలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చాలా గొప్పగా చెప్పారు. 100 రోజుల్లో మేము నెరవేరుస్తామని చెప్పేసి ఈవెన్ బాండ్ పేపర్ రాసి ఇచ్చినట్టు కూడా చెప్పడం అనేది జరిగింది. సో ఇక్కడ 100 రోజులు అయిపోయినాయి, దాదాపుగా 2 సంవత్సరాలు కూడా అయిపోతుంది. మరి చివరిల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఎక్కడ పోయింది, కామారెడ్డి 42% డిక్లరేషన్ ఎక్కడ పోయింది, బీసీ డిక్లరేషన్ ఎక్కడ పోయింది, ఎల్బీ స్టేడియంలో యూత్ డిక్లరేషన్ ఎక్కడ పోయింది, తర్వాత వరంగల్లో రైతులకు సంబంధించి 15,000 ఇస్తున్నారు, 12,000 రూపాయలు ఇస్తున్నారు. తర్వాత రైతు డిక్లరేషన్
ఎక్కడికి వెళ్ళిపోయింది, కూలీలకి అంటే కౌలు రైతులకి సొంత భూములు ఇస్తా అన్నారు, లేకపోతే వాళ్ళకి 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పేసి అన్నారు. వివిధ రకాలుగా రైతులకు కూడా రైతు డిక్లరేషన్ అంటే కేవలం 12,000 రూపాయలు రైతు భరోసా మాత్రమే కాదు, దానికి సంబంధించి దాదాపుగా రైతు డిక్లరేషన్ లోనే దాదాపు ఒక 8-9 కీలక పాయింట్స్ అనేది రైతులకు సంబంధించి ఉన్నాయి. సో మరి రైతు డిక్లరేషన్ ఎక్కడ పోయింది అన్నట్టు ఇవన్నీ బాకీ ఉన్నట్టు బీఆర్ఎస్ మెయిన్ ప్రచారాస్త్రంగా ముందరికెళ్తుంది. సో ప్రస్తుతం మాత్రం ఇక్కడ చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్యలోనే టఫ్ ఫైట్ ఉంది. ఇక్కడ నవీన్ యాదవ్ వర్సెస్ కేసీఆర్ అన్నట్టు. సో ఇక్కడ సునీత కన్నా కేసీఆర్ మీద సెంటిమెంట్ ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. అండ్ మనం కూడా జనాల లోపలికి వెళ్తున్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు 2,000 పింఛన్లు వచ్చినాయి, కేసీఆర్ 5,000 చేస్తా అన్నాడు, కాకపోతే రేవంత్ రెడ్డి 4,000 ఇస్తా అన్నాడు కాబట్టి మేము రేవంత్ రెడ్డికి వేసినాం. ఒకవేళ కేసీఆర్కి వేసినట్టే ఆయన మెల్లగా 3,000, 4,000, 5,000 ఇట్లా పెంచుకుంటూ పోతుండేనేమో అని ఒక అంటే పింఛన్స్ తీసుకుంటున్న వంటి వారు 55 నుంచి 70 సంవత్సరాల వరకు చెప్తున్నటువంటి మాట. అండ్ కొంతమంది యూత్ డిక్లరేషన్ ప్రకారం సో తులం బంగారం ఇవి కూడా మహిళలు సెంటిమెంటల్ గా చెప్తున్నారు, మాకు 2,500 ఇస్తా అన్నాడు, ఇయ్యలేడు. అండ్ ఫ్రీ బస్సు పెట్టిన కానీ నిత్యం గొడవలే జరుగుతున్నాయి అని చెప్పేసి మేము మహిళలే ఫ్రీ బస్ గురించి ఈ విధంగా ప్రచారం చేసుకోవడం అనేది జరిగింది. తర్వాత పురుషులు చూసుకున్నట్టయితే అంటే కొంతమంది యూత్ కొంచెం కాంగ్రెస్ సైడ్ ఉన్నారు, కొంతమంది బీఆర్ఎస్ సైడ్ ఉన్నారు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అండ్ ప్రస్తుతం మాత్రం ఇటు బీఆర్ఎస్ గెలుస్తుందా కాంగ్రెస్ గెలుస్తుందా అనేది మనం ఇప్పటికైతే చెప్పలేనటువంటి పరిస్థితి, ఎందుకంటే హోరాహోరీ నడుస్తుంది ఇటు అధికారం వర్సెస్ ప్రతిపక్షం. అండ్ సరే ఇక్కడ అధికార పక్షం కొంచెం ఒక 5-10% ఓటు బ్యాంక్ ముందంజలో ఉన్న అధికార పక్షం అనేది ఈ పార్టీకి ఒక 30% ముందంజలో ఉంటే డెఫినెట్గా అధికార పక్షం గెలుస్తుంది అని చెప్పేసి చాలా క్లియర్ కట్ గా చెప్పేటోళ్ళం. జస్ట్ 5-10% మాత్రమే ముందంజలో ఉంది కాబట్టి, ఎందుకంటే అధికారంలో ఉన్నారు, సో వాళ్ళు పోలింగ్ మేనేజ్మెంట్ కూడా చేయగలుగుతారు కాబట్టి. సో ఈ 5-10% అనేది చేంజ్ అవ్వడం చివరి వరకు ఇంకా 15 రోజులు టైం ఉంది కాబట్టి చేంజ్ అవ్వడం మాత్రం కన్ఫర్మ్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఒకవేళ ఇంకా ప్రచారాన్ని ముమ్మరం చేసి ఎప్పుడైతే బీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ ఒక 25% నుంచి 30% లీడ్ లో ఉంటే తప్పించి కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి ఉండదు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో సరే కాంగ్రెస్ ముందంజలో ఉన్న కేవలం 5 నుంచి 10% మాత్రమే ముందంజలో ఉంది. సో చివరి వరకు ఈ లెక్కలు తారుమారయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ నిజంగా కేసీఆర్ రంగంలో దిగుతే 2 రోజులు కేసీఆర్ రోడ్ షోలు చేసిన ఒక సభ పెట్టినా కూడా ఆటోమేటిక్గా కేసీఆర్కి ఇప్పుడు ఒక బ్రాండ్ ఉంది. కేసీఆర్ మాట్లాడితే ఇంట్లో పండుకునే వాళ్ళు కళ్ళు కాంపౌండ్ లో ముచ్చట్లు పెట్టుకునేటోళ్ళకు కూడా కేసీఆర్ స్పీచ్ అనేది అంత లోతులకు వెళ్తుంది. అంటే ప్రజలు ఏ విధంగా అయితే మాట్లాడుకుంటారో ఆ విధంగా జనాల లోపలికి వెళ్తారా అని చెప్పేసి ఒక టాక్. కాబట్టి ఒక 15 నుంచి 20,000 ఓట్ బ్యాంక్ కేసీఆర్ లాస్ట్ మినిట్ లో చేంజ్ అయితే డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీదే అంతో ఇంతో గెలుపు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఇంకా బీజేపీ ఓట్ బ్యాంక్ ఇటు కాంగ్రెస్ ది చీలుస్తుందా బీఆర్ఎస్ ది చీలుస్తుందా అంటే అధికార పార్టీదే చీల్చాలి. అండ్ మరి బీజేపీ ఓట్ బ్యాంక్ ని బట్టి కూడా మనం గెలుపోవటములు అనేది డిసైడ్ చేసే అవకాశం ఉంది. సో 15 రోజుల్లో ఇంకొక 5 నుంచి ఇంకొక వారం లోపల పర్ఫెక్ట్ ఫిగర్స్ తోటి కూడా మనం చెప్పే ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు మనం జనాల లోపలికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి మాట ఇది.